మట్టి పాలు కావలసిందే. ఎందుకనగా రుణానుబంధు రూపేణ పశుపక్షి సుతాలయ అన్నారు పెద్దలు. రుణము చేతనే భార్య, రుణము చేతనే కొడుకు, రుణము చేతనే భర్త, రుణము చేతనే అన్నదమ్ములు, రుణము చేతనే స్నేహితులు, బంధువర్గములు, సిరి సంపదలు కూడా రుణము చేతనే. రుణము తీరింది అంటే అరగడియ కూడా ఈ భూమిపై ఉండదు. రుణము తీరింది అంటే మనతో ఉండదు 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 అని సభ్యులు బోధించారు. మరి ఎప్పుడు తిరిగి వస్తాడు ఆ జీవుడు? అప్పుడు ఈ ప్రేమ అనుబంధాలు ఏమవుతాయి? కాబట్టి ప్రాణం అన్నప్పుడే గురువును చేరుకోండి. నీ ప్రాణం ఉన్నప్పుడే పరమాత్మాన్ని కొలవండి. నీ ప్రాణం ఉన్నప్పుడే మంచి పనులు చేయండి. నీ ప్రాణం ఉన్నప్పుడే అన్నదానములు చేయండి. నీ ప్రాణం ఉన్నప్పుడే పేదవారిని చూసి కనికరించండి. నీకు తోచినంత సహాయం చేయండి అని సద్గురువులు బోధిస్తున్నారు. కావున ఇది సత్యము, ఇది సత్యము, ఇది నిత్యము అని తెలుసుకొని నడుచుకున్న వాడే మానవుడు అని తెలుపుతూ మహనీయుడు తెలుపుతున్నారు. కావున మళ్ళీ ఇప్పుడు మా తమ్ముడు గట్టు నరేష్ గానం చేస్తున్నారు. మరి విని ఆనందించండి.